న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప రిలీజ్ సందర్భంగా ప్రీమియర్స్ ప్రదర్శించిన రోజు అల్లు అర్జున్ వచ్చిన కారణంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. ఆఫ్ 2 చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. Hey guys, welcome back to Ramlila Network YouTube channel. This is Raj Pawan. ఒక 10 నిమిషాలు ఏం జరుగుతుందని చెప్పి నాకైతే ఏం అర్థం కాదు. అండ్ ఆ రోజు వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏంటి ఇది కేసు అయింది, మళ్ళీ అరెస్ట్ చేసాడు ఏంటిది అని చెప్పి నాకైతే అర్థం కాదు. కానీ దీని గురించి ఓవరాల్ డీటెయిల్స్ గా మాట్లాడుకుంటా ఉందాం. మీరైతే వీడియో అయితే చూస్తూ ఉండండి. అండ్ మర్చిపోకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి. అండ్ దీని గురించి మార్నింగ్ నుంచి ఏం జరిగిందో అని చెప్పేసి నేనైతే ఏమేం కేసు అయింది, రెండింటికి అయింది, ఏంటిది మొత్తం అన్ని నేనైతే డీటెయిల్స్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అయితే వచ్చేసిన. నార్మల్ గా అయితే మార్నింగ్ 11:45 కి పోలీసు ఉద్యోగం గారి ఇంటికి అయితే వచ్చిండు. అండ్ దాని తర్వాత 12 కి అయితే అరెస్ట్ చేస్తామని చెప్పి ఇంటిపైకి అయితే వచ్చి చెప్పిళ్ళంట. దాని తర్వాత 12:10 కి ఏమో డైరెక్ట్ అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి మీ డైరెక్ట్ ఇంట్లోకి ఇలా వచ్చేస్తారని చెప్పి వాగ్వాదన అయితే జరిగింది. దాని తర్వాత 12:15 కి అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కిందకైతే తీసుకొచ్చిండు. 12:20 కి అయితే పోలీస్ స్టేషన్ కి అనేది అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కి అయితే స్టార్ట్ అయితే అయిపోయారు. అండ్ 1 PM కి వచ్చేసి పోలీస్ స్టేషన్ లో అయితే ఉన్నారు. అండ్ 2 కి వచ్చేసి అండ్ పోలీస్ స్టేషన్ లో అయిపోగానే పోలీస్ స్టేషన్ లో ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా, అక్కడ అయిపోయిన దాని తర్వాత చాలా మంది దిల్ రాజు వీళ్ళందరూ స్టేషన్ దగ్గరకు వచ్చి మీరు న్యూస్ ఫాలో అయితే మీరు అందరూ చూస్తూ ఉంటారు. నేను కూడా ఫోటో చేస్తా చూడండి. అండ్ 2:10 కి వచ్చేసి వీళ్ళు మెడికల్ మొత్తం అయిపోయిందని చెప్పి తెలిసింది. నార్మల్ గా కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళ మెడికల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి. అంటే బీపీ, షుగర్ ఇలాంటి హెల్త్ సంబంధించినవి కూడా సబ్మిట్ చేస్తారు. అండ్ 2:15 కి అయితే కంప్లీట్ అయిపోయింది. 3 కి అయితే కోర్టుకి అయితే తీసుకొని వెళ్ళిళ్ళు. అండ్ 3:20 కి జడ్జి అయితే వచ్చి వీళ్ళ వాగ్వాదన అయితే వింటాడు. దాని తర్వాత 2:10 కి హైకోర్టులో వచ్చేసి మన అల్లు అర్జున్ రీసెంట్ గా 2 days బ్యాక్ అనుకుంటా అల్లు అర్జున్ కూడా కేసు పెట్టిండు. ఏమని చెప్పి నాకు కేసు కొట్టేయాలని చెప్పేసి హైకోర్టుకి అయితే అప్రూవ్ అయితే అయిండు. అండ్ అదే తీసుకుని ఈ రోజు అయితే వాళ్ళు వెళ్ళిళ్ళు. అక్కడ ఉన్న లాయర్స్ అది తీసుకొని వెళ్తే అది క్యాన్సిల్ అయితే చేసేది. అరెస్ట్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడేది లేదు, అంతేగానే బెయిల్ అప్లై చేయండి, బెయిల్ అయితే ఇస్తాం అది అని చెప్పి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. అప్పుడు లోపల ఈ ప్రాసెస్ అయ్యే లోపల అల్లు అర్జున్ అయితే అరెస్ట్ అయితే చేసేసిండు. చించలగూడ జైలుకి అయితే తీసుకొని వెళ్తారు అప్పుడు. అండ్ ఎగ్జాక్ట్లీ 6 o'clock కి ఎగ్జాక్ట్లీ 6:45 ఈ టైం మధ్యలో హైకోర్టు బెయిల్ ఇచ్చేసి అల్లు అర్జున్ గారు అయితే ఇంట్లో ఉంటారు నాకు తెలిసి. అండ్ ఇట్లయితే జరిగింది. హైకోర్టు కూడా బెయిల్ అయితే ఇచ్చేసింది. నార్మల్ గా చాలా మంది ఫ్యాన్స్ నేను సోషల్ మీడియాలో నార్మల్ గా స్క్రోల్ చేసుకుంటే సోషల్ మీడియా ఏంటిదంటే నార్మల్ గా 4 కి 3 కి మాక్సిమం ఆ టైం కి అనుకుంటా సంధ్య థియేటర్ వాళ్ళైతే బ్రోచర్ అయితే రిలీజ్ చేసాడు, మీకైతే పెడతాను. అయితే వాళ్ళైతే మేము ఆల్రెడీ హీరో విఐపీస్ అయితే వస్తారు అని చెప్పేసి 4th వస్తున్నారు అని చెప్పి అయితే పెట్టిళ్ళు ప్రీమియర్ షో అని చెప్పి. పోలీస్ వాళ్ళు అనేది ఏంటిది ప్రీమియర్ షో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, మమ్మల్ని మూవీకి అయితే వస్తాను అని చెప్పి పెట్టేళ్ళు తప్ప అదైతే ఇవ్వలేదు అని చెప్పి పోలీస్ వాళ్ళ వాదన అయితే జరగడం జరిగింది. అక్కడ ఏది రియలో ఏది అబద్ధమో మనం అక్కడ వాళ్ళ దగ్గర జరిగింది. అండ్ దాని తర్వాత వచ్చేసి నార్మల్ గా ఇది అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 5 o'clock 4:30 5 o'clock అనుకుంటా అయితే చనిపోయిన వాళ్ళ హస్బెండ్ వచ్చేసి నేను ఆల్రెడీ మూవీకి నేనే సొంతంగా వెళ్ళినా, అయితే ఇలా జరిగింది అని చెప్పి అతనే చెప్పిండు. నేను కేసు వాపస్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పి ఇప్పుడు కూడా రెడీ. మీకు వీడియో కూడా ఇస్తా చూడండి. అయితే ఈ మధ్యలో ఏమైందో ఏమో తెలియదు, ఇట్లా అయితే అరెస్ట్ అయితే చేసేసారు. చాలా మంది అనేది ఏంటిదంటే బయట సోషల్ మీడియాలో జరిగేది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అండ్ అల్లు అర్జున్ సక్సెస్ మీట్ లో నార్మల్ మాట్లాడినప్పుడు అందరికి థ్యాంక్ఫుల్ చెప్పినప్పుడు స్పెషల్ థ్యాంక్స్ గా చెప్పేటప్పుడు గవర్నమెంట్ కి థ్యాంక్ యూ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి మన సీఎం పేరు మర్చిపోయారంట. సీఎం పేరు మర్చిపోయినప్పుడు దాని ప్రివెన్స్ గా సీఎం చేస్తాడు అని చెప్పి చాలా అట్లా. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇవాళ ఐడ్ లైక్ టు టెల్
I'd like to thank the government of Telangana for giving us a special prize. Ivala film industry inta support chesinanduku Mukhyamantri Gaurinar Mukhyamantri ఇచ్చిండని చెప్పేసి 25 lakhs ఇచ్చిండని చెప్పి వీటిలో చాలా మంది అయితే ఇట్లా అంటారు. అలా ఏది నేయడానికి అయితే లేదు. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది ఏంటిది మూవ్ ఆన్ అవ్వాలని చెప్పేసి నార్మల్ తప్ప ఏం లేదు. అండ్ చాలా మంది మూవీస్కి వెళ్ళేటప్పుడు చిన్న కేర్ అయితే తీసుకోండి. అంటే హీరోస్ వస్తారు, పక్కన ఉన్న బాడీ గార్డ్స్ వాళ్ళైతే చాలా టూ మచ్ ఓవర్ అంటే చాలా టూ మచ్ ఓవర్ చేస్తారు. ఏంటంటే వాళ్ళే మేమే పోలీసులు అన్నట్టు వాళ్ళు చేస్తారు. పోలీసు వాళ్ళు ఉంటే చాలా సేఫ్ ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ గా చేస్తారు పోలీసు వాళ్ళు. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అంటాను, కానీ హీరో సైడ్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకా బెటర్. ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదు నార్మల్ గా. హీరో కూడా ఒక ఇన్ఫర్మేషన్ అట్లా నార్మల్ గా నేను వెళ్తున్నాను చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు చాలా వరల్డ్ లో పుష్ప అనేది చాలా హైప్ అయితే వచ్చింది. ఇన్ఫర్మేషన్ అయితే ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదు. అది చిన్న మిస్టేక్ కాదు, ఒక్క మిస్టేక్ తప్ప ప్రస్తుతానికి అయితే నాకైతే ఏమైతే లేదు. నాకు తెలిసి అయితే ప్రస్తుతానికి అయితే అది ఒకటే మిస్టేక్ ఉంది. ఓకే, అంతే ఫ్యాన్స్ కూడా వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకొని, కొద్దిగా ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పిల్లలు ఉంటారు, కొద్దిగా చూసుకొని ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్, నా ఇన్నర్ ఫీలింగ్. అది మన సేఫ్టీలో మనం ఉంటాం, మన సేఫ్టీలో మనం ఉన్నా ఎటు నుంచి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎవరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ నాకు తెలిసి. అండ్ ఇక చాలా వరకు అయితే ఇవే నడుస్తుంది. చూద్దాం ఫైనల్ గా అయితే అల్లు అర్జున్ అయితే బయటకు వచ్చేసిండు. బెయిల్ అయితే కేసెస్ వచ్చేసి అయితే నార్మల్ గా 105, 118 అయితే కేసు అయితే పడ్డది. 105 వచ్చేసి నాన్ బెయిలబుల్. 1 year నుంచి 10 years వరకు ఉండొచ్చు, మాక్సిమం వచ్చేసి 3 years వరకు అయితే ఉండొచ్చు అంట. దాని వరకు నాన్ బెయిలబుల్ కేసు అంటే ఇవన్నీ. ఆ కేసు అయితే పోలీసు వాళ్ళు అయితే కేసు అయితే దాని మీద అయితే ఫైల్ అయితే అయింది. దానివల్లనే అరెస్ట్ చేసినప్పుడు నోటీస్ కూడా ఇవ్వాలి కదా. అంటే ఈ కేసెస్ 105 మీద 118 మీద నాన్ బెయిలబుల్ నోటీస్ అలాంటిది ఇచ్చేది అయితే ఏమి ఉండదంట, డైరెక్ట్ అరెస్ట్ చేస్తామంట. మనకు తెలిసింది అయితే అది నార్మల్ గా. అందులో ఏం జరిగిందా ఏం జరగలేదా అనేది సెకండరీ. మనకు అవసరం అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు కావాలి. ఫైనల్ గా అయితే అల్లు అర్జున్ అయితే బయటకు వచ్చేసిండు, ఫ్యాన్స్ కూడా హ్యాపీ. అండ్ ఇంకా మోర్ మూవీస్ వచ్చి మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఇప్పుడు టాప్ లో ఉంది. అండ్ తెలుగు ఇండస్ట్రీ టాప్ లో ఉంది మాత్రం మన ఇండస్ట్రీని అసలు టచ్ చేసేది ఏది ఉండదు. కాబట్టి ఇలాంటి రాకుండా మన హీరోస్ వాళ్ళైనా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చిన్న మిస్టేక్ అయితే జరిగింది. అండ్ ముందు నుంచి అండ్ గవర్నమెంట్ కూడా ప్రీమియర్ షోస్ అనేది కూడా బ్యాన్ అయితే చేసేసింది. అండ్ ఆల్రెడీ వాళ్ళు చనిపోయినప్పుడే బ్యాన్ అయితే చేసేసింది. అండ్ చనిపోయిన వాళ్ళకి సాంసంగ్ వారు 25 lakhs కూడా డొనేట్ అయితే చేసిండు. వాళ్ళ పిల్లలకు స్టడీస్ అయినా దేనికైనా సరే నేను ముందుండి నడిపిస్తే ఏదన్నా నేనైతే అండగుంటా అని చెప్పి హామీ అయితే ఇచ్చిండు. ప్రొడక్షన్ వాళ్ళు కూడా హామీ ఇచ్చిండు. దానివల్ల ఏ ప్రాబ్లం ఫ్యామిలీకి అయితే ఏ ప్రాబ్లం అయితే లేదని నేను అనుకుంటాను. అండ్ దట్స్ ఇట్ గైస్. మీరైతే కేర్ఫుల్ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా తప్పుగా ఏమైనా వస్తే మాత్రం క్షమించండి. అండ్ అందరూ తప్పకుండా చూసేటువంటి వీడియోస్ చాలా రావాలని చెప్పి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఉంచండి గైస్. అండ్ నాకు తెలిసింది అయితే నేనైతే మీకు వీడియో ఉంటాను. అండ్ ఇలాంటి వీడియోస్ మోర్ వస్తూ ఉంటాయి. ఈ థీమ్ టైప్ వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే వేయడం మర్చిపోకండి. అండ్ సింగరేణి డే అనేది వస్తుంది. సింగరేణి డే కన్నా ముందు సింగరేణి ఎలా స్టార్ట్ అయింది, సింగరేణి గురించి మొత్తం డీటెయిల్స్ వీడియో అనేది త్వరలో రాబోతుంది. అండ్ సింగరేణి డే కన్నా ముందే వస్తుంది. ఆ వీడియో కూడా ఆదరించండి. అండ్ ఓకే ఫైన్, ఇదే ఇప్పటికైతే వీడియో అయితే ఇదే. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ హ్యాపీ, అందరు హ్యాపీ. కాబట్టి ఏ గోల లేకుండా వీడియోని అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి.